హాయ్ అండి. ఈరోజు మనము కాజు చికెన్ ఎలా చేయాలో చేద్దాము. దానికోసం అని చెప్పి ఇదిగో తవా పెట్టుకున్నాము. ఇదిగోండి ఆయిల్. ఇదిగోండి ఆయిల్ వేడవుతుంది. ఇదిగోండి ముందు స్మెల్ అంతా పోవడం కోసమని కొంచెం గరం మసాలా, చెక్క, లవంగాలు, మిరియాలు, కొంచెమే అంటే కొంచెం గరం మసాలా అంతే. ఇదిగోండి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇదిగోండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు దంచేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దానికోసమని కడిగి పెట్టుకున్న చికెన్, ఆ స్మెల్ పోవడం కోసం పసుపు, ఉప్పు, ఆ స్మెల్ పోవడం కోసం పసుపు, ఉప్పు. ఇదిగోండి ఒక 5 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసుకుందాము. దానిలో ఉన్న నీరంతా పోతుంది. అయితే దీనికి పేస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి మనం మసాలా తయారు చేసుకున్నామండి. దానికోసం అయితే ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇదిగోండి ఇది బిర్యానీ ఆకు, ఇవి నువ్వులు, తెల్ల నువ్వులు, ఇది మసాలా ఫ్లవరు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, సాజీరా, అది స్టార్ ఫ్లవరు, ఇవి గసగసాలు, కాజు, బాదం నానబెట్టినాయి. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టినాయి. వీటన్నిటిని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవ్వండి అవన్నీ కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటికి తోడు ఇదిగోండి కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు ముందే వేస్తే అవి మాడిపోతాయి. ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వాటర్ అంతా పోవాలి దీనిలోంచి. ఆ వాటర్ స్మెల్ వస్తుంది కదా, అవి అయిపోయేంత వరకు ఇట్లనే వేయించుకోవాలి. ఫ్రై అవ్వాలి బాగా. ఆయిల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది దీనికి. ఆయిల్ ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఇలా ఈ వాటర్ అంతా పోయేటప్పుడు మనము ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఇందాక కొంచెం తక్కువ వేసాం కదా ఉప్పు, ఇప్పుడు కొంచెం సరిపడా వేసుకోవాలి. ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాతనే మనం కారం అయినా ఏదైనా యాడ్ చేసుకోవాలి. లేదంటే కనుక నీసు వాసన వస్తుంది. ఇదిగోండి అల్లము, చిన్నులపాయి కోసి పెట్టుకున్న ముక్కలన్నీ గ్రేవీ కింద చేసుకుందాం. ఇవి మిక్సీలో వేసి ముందుగా నానబెట్టుకున్న బాదము, కాజు, ఇవి గసగసాలు, ఇదిగోండి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ చల్లారిపోయినవి, ఇవి కూడా మిక్సీకి వేద్దాం. ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇట్లా వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పుడే స్మెల్ అనేది పోతుంది చికెన్లో. ఇప్పుడు మనం దీనికి కారం యాడ్ చేసుకుందాం. ఇలా కారం యాడ్ చేసుకొని ఒకసారి పెట్టుకొని ఇది ఆప్షనల్ అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు కారం అనేది. ఇదిగోండి ఇలా మొత్తం కలిగి పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని ఇలానే ఉంచి మూత పెట్టేస్తే కనుక ఉప్పు కారం అన్నీ పెట్టేస్తాయి బాగా. ఇదిగోండి ఇలా అవ్వాలి, ఇలా ఉడకాలి, ఫ్రై లాగా ఉడుకుతూ ఉండాలి. ఇదిగోండి ఇలా ఫ్రై లాగా ఉడుకుతూ ఉండాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది దీనికి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీని మనం వేసేసుకోవాలి. కాజు గ్రేవీ ఉంది కదా, వేసేసుకోవాలి. చూడండి ఇలా తిప్పాలి. వెంటనే వాటర్ పోయొద్దు. ఇవి మనం అన్ని పచ్చి ముక్కలని మిక్సీ పట్టాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయిస్తూ ఉండాలి. ఇదిగోండి 5 మినిట్స్ ఇదిగో ఇలా అవ్వాలి. పచ్చివాసన అంతా పోతుంది ఒక 5 మినిట్స్. ఇదిగోండి ఇక్కడ అడుగంటినట్టు కనిపిస్తుంది కదా, ఇట్లా ఆయిల్ పైకి వస్తే కనుక పచ్చివాసన పోయినట్టే. దీనికి మనము సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి ఇలా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంక సరిపోతుందండి ఈ వాటర్.
ఒక్క 5 మినిట్స్ ఉడికిందంటే సరిపోతుంది. ఇంక రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. అయిపోయిందండి చికెను. దీనికి మనము కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాము ఫ్లేవర్ కోసం అని చెప్పి. చూడండి కొంచెం. ఇదిగోండి కస్తూరి మెంతి. ఇది కూడా ఫ్లేవర్ కోసం ఇదిగోండి ఇట్లా నలిపేసుకోవాలి. ఇట్లా నలిపేసుకోవాలి. ఈ కస్తూరి మెంతి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. నచ్చితే ఒక లైక్ చేయండి.